హలో చిరంజీవి గారు. హాయ్ నాగేష్ గారు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఆరంభ శూరత్వం ఎక్కువ ఉంటుందండి. అంటే పొద్దున లేచి అలా చేసి అసలు ఎలా అన్నా నేర్చుకోవాలి. గంటలో ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవాలి, 1 వీక్లో మొత్తం నేర్చుకేసుకోవాలి, 2 డేస్లో మొత్తం నేర్చేసుకోవాలి. ఊపు బాగానే ఉంటుంది. వెళ్ళే కొద్ది ఏంటంటే ఇవాళ పొద్దున ఉన్నది సాయంత్రానికి ఆ థాట్ కానివ్వండి, మనిషి కానివ్వండి కనుమరిగిపోతారు. అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఊహకు కూడా అందలేమన్నమాట. దేనికైనా చెప్తూ ఉంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పేసి. ఆ ప్రాసెస్లో మాట్లాడుకుందామండి. ఎందుకు ఆ మోటివేషన్ ఎందుకు ఉండదంటారు? అండ్ కొంతమంది ఏంటంటే ఇవాళ స్టార్ట్ చేద్దాం, రేపు స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక మంచి పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఇంకా బయటికి రారు, ఎప్పటికీ స్టార్ట్ చేయరు. వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఎందుకు వచ్చింది బాబు ముందు నేర్చేసుకుందాము అనేటువంటి ఆలోచన రావాలి సార్. సో మీరు చెప్పిన స్టేట్మెంట్ నిజంగా ఇందులో 2 విషయాలు నేను అస్సలు ఒప్పుకోను. ఫస్ట్ మీరు ఏమన్నారంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఆరంభ శూరత్వం ఎక్కువ అన్నారు. అవునవును, అది స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి అంటే నేను ఒప్పుకోను. ఫస్ట్ థింగ్ ఓకే, ఇది చాలా అన్నిటికీ. రెండవది ఇంకోటి మీరు ఏమన్నారంటే పొద్దున్న లేవగానే ఇవన్నీ చేసేయాలి అనుకుంటారు అన్నారు కదా. పొద్దున్న లేవగానే అనుకోరు, రాత్రి పడుకొని ఎప్పుడు అనుకుంటారు. అందుకే తెల్లారి మర్చిపోతూ ఉంటారు. అవునవును. సరే, టాపిక్ వచ్చేస్తే మీరు అడిగారు కాబట్టి దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే దీనికి ఏదో కర్ణుడు చావు కారణాలు అనేకం అన్నట్టు ఇంగ్లీష్ నేర్చుకోకపోవడానికి కూడా ఎన్నో రీజన్స్ ఉంటాయండి, వ్యక్తిగతంగా పర్సనల్గా. బట్ మనం అన్ని రీజన్స్ని అడ్రస్ చేయలేం. ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఓన్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అండ్ రీజన్స్. అయితే నేను ఓవరాల్గా దీన్ని అడ్రస్ చేయదలుచుకున్నప్పుడు మాత్రం ఒకటి చెప్తాను, ప్రొక్రాస్టినేషన్, పోస్ట్పోన్ చేయడం. ఇంకొకటి కూడా 2 యాంగిల్స్ మాట్లాడదాం ఇందులో. ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్పోన్ చేయడం. ఎందుకు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారంటే ఫస్ట్ థింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ విజన్. ఒక విజన్ లేకపోవడం. విజన్ లేకపోయినప్పుడు ఏం చేస్తారంటే పోస్ట్పోన్ చేస్తారు. అంటే ఇది పలానా రోజు మనకు అవసరం పడుతుంది, ఫ్యూచర్లో మనం ఈ స్థాయికి ఎదుగుతాం, ఆ రోజు ఇంగ్లీష్ అవసరం పడుతుంది అనే ఒక విజన్ లేకపోవడం. అంటే ఆ స్థాయికి మనం ఎదుగుతాము, అక్కడ అవసరం పడుతుంది అనేది గుర్తించలేకపోవడం. అవును, వీళ్ళు మామూలు స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళకి అవసరం ఉండదు. ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. వీళ్ళు ఏమనుకుంటారంటే పనిచేస్తూ ఎదగాలనుకుంటారు, కానీ ఎదిగిన తర్వాత ఏం అవసరం పడుతుంది, ఆ ఎదిగిన ప్లేస్లో ఉండాలంటే ఏం కావాలి అనే దానికి ఉండదు. ఎదగడం ఒక్కటే. ఒక మామూలు ఎంప్లాయీగా స్టార్ట్ చేసి ఆయన మేనేజర్ మేనేజర్ అయ్యాక జనరల్ మేనేజర్ అవ్వాలనుకుంటాడు. కానీ మేనేజర్ అయిన తర్వాత నాకు ఏ స్కిల్స్ ఉండాలి, ఏ టాలెంట్స్ ఉండాలి, మేనేజర్ అవ్వడానికి చేసే ప్రయత్నాలతో పాటు ఆ స్కిల్స్ని పెంచుకోవాలనే ఒక విజన్ లేకపోవడం. జనరల్ మేనేజర్ అయిన తర్వాత నాకు అవసరాలు ఏముంటాయి, నాకు స్కిల్స్ ఏముండాలి, టాలెంట్స్ ఏముండాలి, పర్సనల్ ట్రైట్స్ ఏముండాలి అనేది ఒక విజన్ ఆలోచించకపోవడం. ఇది మెయిన్ రీజన్ అండి. ఎదగడం ఒకటే అనుకుంటారు, కానీ ఎదిగిన తర్వాత సస్టైన్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ గురించి ఒక విజన్ లేకపోవడం. ఆ విజన్ ఉంటే ఇప్పుడే వాటి కోసం కూడా ఇప్పుడు మనం ఎదగడానికి రోజు 12 గంటలు పనిచేస్తున్నప్పుడు ఎదిగిన తర్వాత అక్కడ ఉండడానికి 1 గంట సేపు పని చేయొచ్చుగా. అవును, ఇది మనకు ఐడియా ఉండదు, ఆలోచించామన్నమాట. అది ఫస్ట్ రీజన్. రెండవది ఒకటి ఎంతూజియాజం లేకపోవడం. రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే కొత్తది ఏదైనా చేయాలంటే ఇది చేయాలి, నేర్చుకోవాలి, ఐ వాంట్ టు ప్రూవ్ అనే ఒక అంటారు దాన్ని. అవును, ఆ ఎంతూజియాజం అనేది లేకపోవడం. రెండవది నేను వీళ్ళందరికీ ఏం చెప్తానంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ చాయిస్ ఇన్ ద లైఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ చాయిస్. వాట్ యు ఆర్ టుడే ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద చాయిసెస్ దట్ యు మేడ్ ఎస్టర్డే. అండ్ వాట్ యూ విల్ బీ టుమారో ఈజ్ గోయింగ్ టు బి ద రిజల్ట్ ఆఫ్ ద చాయిసెస్ దట్ యు మేక్ టుడే. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం ఒకప్పుడు మనం ఎంచుకున్న చాయిసెస్ యొక్క ఫలితం. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదని మనం కొన్ని చాయిసెస్ పెట్టుకున్నాం, దానివల్ల ఇలా ఉన్నాం. ఈరోజు మనం ఎన్నుకునే చాయిసెస్ యొక్క ఫలితమే రేపు మనం ఉంటాం. ఒకప్పుడు మనం అంతా తెలుగులో మాట్లాడడమే చాయిస్గా పెట్టుకున్నాం. ఎక్కడ పోయినా తెలుగుతో మాట్లాడడం, ఇంగ్లీష్ అవసరం వచ్చినప్పుడు ఇంగ్లీష్ లేకుండా మేనేజ్ చేయడం చాయిస్ చేసుకున్నాం, నేర్చుకున్నాం. అవును. సో అవసరమైతే ఆ సిచ్యువేషన్ ఇంకోలాగా హ్యాండిల్ చేసాం, కానీ ఓ పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకోలే. అండ్ ఇంకోటి టెంపరీ ప్లెజర్ని మనం చాయిస్గా చేసుకున్నాం. ఎట్లా, అబ్బా ఇప్పుడు ఇంగ్లీష్ అంటే తలనొప్పి, నేర్చుకోవాలంటే గ్రామరు, ఇదంతా ఎందుకు అని టెంపరీగా హ్యాపీగా ఉండడం కోసం ఏమాత్రం మనం రిస్క్ తీసుకోవాలి. అందుకే ఒకప్పుడు తెలుగులో మాట్లాడడం చాయిస్గా పెట్టుకున్నాం, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు.
దానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. ఆ చాయిసెస్ యొక్క ఫలితమే ఈరోజు మనం ఉన్న స్థితిలో ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు కూడా నేర్చుకోలేకపోతే ఇది మళ్ళీ రేపు ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాట్ యూ విల్ బి టుమారో ఈజ్ గోయింగ్ టు ద రిజల్ట్ ఆఫ్ ద చాయిసెస్ దట్ యు మేక్ టుడే. ఈరోజు నీ చాయిస్ ఏంటి? యూ హ్యావ్ టు మేక్ ద రైట్ చాయిస్, వైజ్ చాయిసెస్. లెర్నింగ్, ఎర్నింగ్, అంతే కదా? అంతే సార్, అంతే. సో లెర్నింగ్ చాయిస్కి పెట్టుకుంటే అర్నింగ్ వస్తుంది. అర్నింగ్ ఒకటే పెట్టుకున్నప్పుడు లెర్నింగ్ వెనకబడిపోతుంది. ఇది ఒకటి. అయితే కొంతమంది నేర్చుకోవడం మొదలెట్టిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వదిలేస్తారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ రాని వాళ్ళంతా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయని వాళ్ళు కాదు. వీళ్ళంతా వాళ్ళంతటి వాళ్ళుగా సెల్ఫ్గా ఎన్నోసార్లు మదనపడి ఇబ్బంది పడి రకరకాలుగా ప్రయత్నం చేసి వదిలేసిన వాళ్ళు. సో వీళ్ళు ఈరోజు ఏం చాయిస్ పెట్టుకోవాలి అంటే దే హావ్ టు మేక్ ఎ వైజ్ చాయిస్. ఒక్కసారి ఒక కమిట్మెంట్ తీసుకున్నారు అంటే ఆ కమిట్మెంట్ వదిలేయకూడదండి. ఒక ఋషి ఆయన, అంటే రీజన్స్ అందరికీ ఉంటాయి. ఒక సాధువు ఎవరో నీళ్ళల్లో వెళ్ళిపోతున్నాడట. సాధువు వెళ్తూ ఉంటే ఒక తేలు నీళ్ళల్లో కొట్టుకుపోతుంది. అవును. ఆ సాధువు వెళ్ళి ఆ తేలుని తీసుకొచ్చి ఒడ్డున పడేశాడట. ఒడ్డుకు తీద్దామని తేలుని తీశాడు, ఇలా కాపాడదామని. కొట్టుకుపోతుంది. తేలు ఏం చేస్తుంది? కుట్టింది. కుట్టగానే వదిలేశాడు. మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ కుట్టింది. అలా 2-3 సార్లు జరిగింది. ఈయన కాపాడదామని తీస్తూ ఉంటే అది కుడుతూ ఉంది, వదిలేస్తున్నాడు. చివరికి 4వ సారి తీసుకున్నాడట. అది ఎంత కుడుతున్నా అలా తీసుకొచ్చి ఒడ్డున పడేశాడట. అప్పుడు ఆ సాధువు దగ్గర శిష్యుడు ఉంటాడు. ఏంటి స్వామీజీ, గురువుగారు, ఎదవ తేలు, దాన్ని మీరు కాపాడదామని మీరు ప్రయత్నం చేస్తుంటే అది కుడుతూ ఉంది, వదిలేండి, దాని చావది చేస్తుంది, మీకెందుకు ఈ శ్రమ అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడట, ఆ సాధువు, ఆ తేలు మీద ప్రేమతో నేను కాపాడలేదురా, నా ఈగో హర్ట్ అయింది. తేలు ధర్మం ఏంటి? దాన్ని ఎవడైనా ముట్టుకుంటే కుట్టడం దాని ధర్మం. అది నీళ్ళలో కొట్టుకుపోతున్నప్పుడు చచ్చే ముందు కూడా, చచ్చిపోయే స్థితిలో కూడా ముట్టుకోగానే కుట్టిందిరా, దాని ధర్మాన్ని నెరవేర్చింది. ముట్టుకుంటే కుట్టడం దాని ధర్మం. మరొక సాధువుగా ఒక ప్రాణి చనిపోతుంటే కాపాడడం నా ధర్మం, నా ధర్మాన్ని వదిలేయమంటావా? అందుకే కాపాడాను రా, దాని మీద ప్రేమతో కాదు అంటాడు. కమిట్మెంట్. నేర్చుకోవడం అనేది ఒక కమిట్మెంట్ కింద తీసుకోవాలి. అది మన ధర్మం అండి. ఎవరి కోసం కాదు. ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నా, ఓకే, ఇన్ని సంవత్సరాలు నాకు నచ్చినట్టుగా 24 గంటలు స్పెండ్ చేశా. నెక్స్ట్ 45 days డైలీ 2 hours నేను ఓన్లీ ఇంగ్లీష్కే పెడతా అనుకోవాలి. కమిట్మెంట్ తీసుకోవాలి. మిగతా ఆయన పక్కన పెట్టాలి. ఒక 45 days డైలీ 2 hours ఇంగ్లీష్ కోసం కేటాయించండి. ఎంత చేంజ్ వస్తుందో. యూ హ్యావ్ టు మేక్ ఏ చాయిస్ ఆఫ్ స్పెండింగ్ సమ్ టైమ్. అందుకే ఎలాంటి చాయిసెస్ మనం ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కోరుకోకూడదు. ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ అంటే మనం ఇప్పుడు చేయగానే రిజల్ట్ వస్తాయి. అవి ఇంగ్లీష్ అలా రాదు. ఇవాళ మొదలెడితే 4 రోజుల తర్వాత కొంత వస్తుంది, 2 months తర్వాత గ్రాడ్యువల్గా వస్తూ ఉంటుంది. ఆ రిజల్ట్ వస్తుంది అనే నమ్మకంతో మనం ఎఫర్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. అంతేకాని వారం రోజులు చేసి రావట్లేదని వదిలేయకూడదు. అందుకే లైక్ మేక్ వైజ్ చాయిసెస్. అండ్ నేర్చుకోవడానికి ప్రతిరోజు మంచి రోజే. ఈ వయసులో నేర్చుకుంటాం, ఈ టైంలో నేర్చుకుంటాం. మనం ఎట్లా పోస్ట్పోన్ చేస్తాం తెలుసా? ఇవాళ సాటర్డే కదా, మండే నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. మండే అయిపోతుందా? మళ్ళీ మధ్యలో 3 రోజులు సెలవులు వస్తున్నాయి, దసరా సెలవుల తర్వాత ఇక ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి ఎవ్రీ డే ఈజ్ ఏ గుడ్ డే, ఎవ్రీ టైమ్ ఈజ్ ఏ గుడ్ టైం. సో డెసిషన్ మేకింగ్ ఉండాలండి. ఒక సినిమా థియేటర్కి వెళ్ళాం అనుకోండి, పెద్ద ప్రాబ్లం వస్తుంది అందరికీ. ఇద్దరి మధ్య ఒకటే ఉంటుంది హ్యాండిల్, 2 చేతులు పెట్టుకోవాలి. ఎవరి మీద ఎవరు పెట్టాలనేది పెద్ద ప్రాబ్లం. అవును. సో ఎందుకంటే 2 టికెట్లు కొంటారు, 2కి రైట్ ఉంటుంది. పక్క ఫీమేల్ అయితే ఇంకా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు ఒక డెసిషన్ తీసుకోగలగాలి. నువ్వు చెయ్యి పెట్టుకోవడమే టార్గెటా, అలా అయితే 2 ఎవరు వీక్గా ఉన్నారో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో చూసి ఒక స్ట్రాటజీ ప్రకారంగా వర్క్ చేయి. వాళ్ళిద్దరు చేతులు తీసేలాగా చేసి పెట్టుకో. లేదు అంటే చేతులు ఒళ్ళో పెట్టుకుని ఆగే సినిమా చూడడం. ఒక డెసిషన్ తీసుకోగలగాలి. ఆ డెసిషన్ ఫర్మ్గా ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా పోస్ట్పోన్ చేయకుండా డెసిషన్ తీసుకోవాలి, యాక్షన్ స్టార్ట్ చేయాలి. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. అది తేలిదైతే నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చాలామందికి అంటే కొంత మనం వీడియోలో ఇచ్చినా కూడా సో ఇంకొంత ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వడానికి కూడా మీరు మేధా ఈజ్ ఇంగ్లీష్ బుక్ని ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే
స్కూల్స్ కాలేజెస్ కానివ్వండి, లేదా కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో కానివ్వండి, లేదంటే కొన్ని మీడియా హౌసెస్లో కూడా సో ప్రతి ఒక్కరికి ఈజీ ఇంగ్లీష్ బుక్ అనేది కావాలి అనేటువంటి ఉద్దేశంతో బల్క్లో ఆర్డర్ అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. ఎందుకంటే కింద కామెంట్ బాక్స్లో కూడా దానికి సంబంధించిందే. సో ఈ బుక్ కానివ్వండి, లేదా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా దీంతో పాటు అడుగుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు బ్యాచెస్ స్టార్ట్ అవుతాయని కూడా అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ రెగ్యులర్గా ఈ బుక్ కావాలి బల్క్లో అని కూడా అడుగుతున్నారు కాబట్టి సో దానికి ఎట్లా ప్రాసెస్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఈ మన స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేస్తే సరిపోతుందండి. బేసిక్గా ఇప్పుడు ఈజీ ఇంగ్లీష్ బుక్ అంటే అఫ్కోర్స్ ఎవరి పుస్తకం వాళ్ళకి బాగా నచ్చుతుంది. కానీ నేను రాసిన అన్ని పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన పుస్తకం ఇది ఈజీ ఇంగ్లీష్. ఎందుకు చెప్తున్నా అంటే నేను 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో 5 పుస్తకాలు రాశాను, A to Z ఇంగ్లీష్ పుస్తకం రాశాను, ఇది రాశాను. కానీ నాకు అన్నిట్లోకెళ్ళి బాగా నచ్చింది ఇది. ఎందుకు బాగా నచ్చిందంటే మిగతావన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి సెల్ఫ్గా నేర్చుకోవడం కోసం ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేసి రాసిన పుస్తకం ఇది. అండ్ ట్రిమెండస్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు కొత్తగా మీరు అడిగారు కాబట్టి బల్క్ అడిగారు కదా, ఈ బల్క్ పుస్తకాలు తీసుకున్న వాళ్ళందరికీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరైనా స్కూల్లో పిల్లలందరికీ 6th to 10th వాళ్ళకి బల్క్గా పుస్తకాలు కొంటే ఆ స్కూల్లో టీచర్స్ అందరికీ మనం ఫ్రీగా ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ బుక్ని ఉపయోగిస్తూ వాళ్ళ స్కూల్లో ఒక సంవత్సరం పాటు ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన గైడెన్స్, మోటివేషను, ఇన్స్ట్రక్షన్స్, ఒక మాన్యువల్ లాగా వీళ్ళకు ఒక ఫుల్ డే వర్క్షాప్ మనం ఫ్రీగా చేస్తున్నాం. అలాగే ఎంప్లాయీస్, కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంప్లాయీస్ జస్ట్ బల్క్గా తీసుకుంటే ఆ ఎంప్లాయీస్ అందరికీ ఒక 1 day వర్క్షాప్ ఇంగ్లీష్ సెల్ఫ్గా ఎలా నేర్చుకోవాలనే దాని మీద మనం ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. మామూలుగా అయితే మీకు తెలియదు కదా, ఒక రోజు వర్క్షాప్ చేసి మేము 50-60 వేలు తీసుకుంటాం. అలాంటిది మనం ఈ బుక్స్ తీసుకుంటే అది మనం ఫ్రీగా చేస్తున్నాం. బల్క్గా అయినా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ క్లాసెస్కి వచ్చేసరికి ఈ 17th అండి, అక్టోబర్ 17th 2 బ్యాచెస్ ఫామ్ చేస్తున్నాం. 17th నుండి 2 బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. దట్స్ 3-dimensional యూనిక్ ఆన్లైన్ ప్రోగ్రామ్. ఇంతవరకు ఏ ఆన్లైన్ క్లాసులు లేనట్టుగా దీన్ని డిఫరెంట్గా డిజైన్ చేసాం, ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. అండ్ ఇట్స్ వండర్ఫుల్ కోర్స్. ఎనీబడి కెన్ కాంటాక్ట్ అండ్ గెట్ రిజిస్టర్డ్ ఫర్ ద కోర్స్. ఓకే, థ్యాంక్ యూ. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎవరైనా సరే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈగర్లీ చాలామంది ఆన్లైన్ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అండ్ కొన్ని ఫీడ్బ్యాక్లు కూడా నేను చూశాను, విన్నాను, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారనేటువంటిది. అండ్ బుక్స్ కోసం కూడా బల్క్లో ఆర్డర్ పెట్టినటువంటి స్కూల్స్, కాలేజెస్ కూడా నేను చూశాను. కొన్ని నియోజకవర్గాల్లో కూడా అడుగుతూ ఉన్నారు. అండ్ వాళ్ళ పొలిటికల్ లీడర్స్ కూడా మా నియోజకవర్గంలో మీ బుక్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. యూత్. అవునవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ కానివ్వండి అండ్ మేధా ఈజీ ఇంగ్లీష్ బుక్ సో ఇది కనుక మీకు కావాలి అనుకున్నా కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా మెసేజ్ పెట్టినా కూడా అప్డేట్ ఇస్తాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.